వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అందరూ కూడా ఆ దర్శనానికి అంటే మొదటి గడప నుంచి దగ్గర నుంచి చూడాలని కోరుకుంటారండి. అది పూర్వం మా చిన్నప్పుడైతే ఎన్ని అష్ట కష్టాలు అనమాట. ఇది అంటే వెళ్ళటానికే 24 అవర్స్. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కితే ఇవాళ మధ్యాహ్నం ట్రైన్ 12 గంటలకు ఎక్కితే మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళేదండి. అంటే 24 అవర్స్ జర్నీ. ప్యాసింజర్ ట్రైన్స్ తప్ప అప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెస్లు, ఒకవేళ ఎక్స్ప్రెస్లు ఉన్నా కూడా అప్పుడు డబ్బులు లేక ప్యాసింజర్కే ప్రిఫర్ చేసేవారు. అది ఫ్యామిలీ మెంబర్స్ రిజర్వేషన్స్ ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా సౌకర్యం కల్పిస్తున్నారండి. ఇది ఆన్లైన్లో సౌకర్యం ఉంది. మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. శ్రీవాణి టికెట్స్ ఉన్నాయి. ఇలాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని అక్కడికి అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళు వెళ్తుండేసరికి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇదివరకంటే కొంత తెలుగు రాష్ట్రాల వరకే తెలుసు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం గురించి కానీ ఆయన యొక్క మహిమల గురించి తెలిసి మొత్తం అన్ని రాష్ట్రాల వరకు కూడా అన్ని రాజకీయ నాయకులు వాళ్ళు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి చేసుకుంటున్నారండి. అటువంటిది మీకు వైకుంఠ ద్వార దర్శనం అది కూడా చాలా అయింది. ఆ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలామంది కోరిక అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మనమగలనుకుంటే చాలామంది కొంతమంది భక్తులు ఆ భక్తులు నిజమైన భక్తులు అండి. అది కంపార్ట్మెంట్లో 12 అవర్స్ 13 అవర్స్ 14 అవర్స్ అలా వెయిట్ చేసి వాళ్ళు ఆ దర్శనం తీసుకుంటుంటారు. అప్పటికప్పుడు వెళ్తారు. ఏ రికమెండేషన్ లేకుండా అక్కడికి ఆ ఫ్రీ ధర్మ దర్శనానికి వెళ్ళిపోతారు. కంపార్ట్మెంట్లో కూర్చుంటారు. అక్కడ సెల్ ఫోన్ ఉండదు, ఏముండదు. ఇంకా ఆ కంపార్ట్మెంట్లో ఉండి 12 అవర్స్ అక్కడున్న రష్ని బట్టి 12 అవర్స్ 16 అవర్స్ 18 అవర్స్ 24 అవర్స్ అక్కడే. అంటే అది ఆ టీటీడీ బోర్డు వాళ్ళు మాత్రం తగిన సదుపాయాలు, ఆహార సదుపాయాలు కానీ టాయిలెట్ సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కానీ రష్ వలన ఎక్కువ దాన్ని బట్టి టైం ఎక్కువ తీసుకుంటుందండి. కొద్దిగా డబ్బులు ఎవరైతే పెట్టుకోగలరో వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీవాణి టికెట్లు కొనుక్కుంటారు. దేవుణ్ణి వెంకటేశ్వర దగ్గరగా చూడాలనుకున్న వాళ్ళు, మొదటి గడప నుంచి చూడాలనుకుంటే వాళ్ళు 10,500 రూపాయలు టికెట్ తీసుకుని శ్రీవాణి టికెట్ తీసుకుని అది దగ్గరికి వెళ్ళి చూస్తున్నారండి. ఇక అక్కడ రూముల గురించి ఎంత రష్గా ఉంటుందంటే ఆ రూములు అదొక ప్రహసనం అనమాట. ఇది అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు ఆ రూమ్లోకి అంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక పద్ధతి, ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా వెళ్ళినట్లయితే అక్కడ ఒక లైన్లో నిలబడితే ఓ 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ రూములు ఖాళీ అయిన పరిస్థితిని బట్టి మనకి రూమ్స్ అలాట్ అవుతుంటాయండి. ఒకరికుంటే ఎవరు, కానీ 2-3 ఉన్నాక ఎంతమంది ఒకరికైతే ఎవరు, 2-3 మించి ఎంతమంది ఉన్నా సరే ఆ రూమ్కి వాళ్ళు అలాట్ చేస్తారు. రూమ్ని వాళ్ళు అలాట్ చేయడానికి 3-4 అవర్స్ 4 అవర్స్ పడుతుందండి. ఇది అంతా 24 గంటలు 16 గంటలు 12 గంటలు వెయిట్ చేసి ఆ కంపార్ట్ లోపలికి వెళ్ళేసరికి పదండి 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 ముందుకి అలా తోసేస్తుంటారు. వాళ్ళు అలాగా నేను అనుకోవటం 1 మినిట్ కన్నా ఎక్కువ చూడలేరండి. అది అటువంటిది 40 నిమిషాల సేపు మొదటి గడప దగ్గర అలా 40 నిమిషాల దగ్గర కూర్చోవచ్చు అంటే చూడండి ఎంత దేవుడు అవకాశం ఇవ్వాలి. అది ఎంతోమంది, నాకైతే సుప్రభాత సేవ వచ్చింది, అర్చన, తోమాల, అష్టదళ పాత పద్మారాధన, అలాగే అభిషేకం. ఈ 5 సేవలు దేవుడు నాకు కల్పించాడనమాట. అది అంటే అది పూర్వజన్మ సుకృతమా లేకపోతే మనం ఈ జన్మలో చేసుకున్న పుణ్యం ఏమో కానీ నాకు నా కుటుంబ సభ్యులు కూడా రావటం జరిగింది. అంటే మనకి మరి సామాన్య భక్తులకు ఎలా వస్తుందంటే ప్రతి నెల కూడా లాటరీ సిస్టమ్ ఉందండి. అది ఆ లాటరీ సిస్టమ్, ఆ లాటరీలో మనం వేసుకోవాలి. అది ఈ సేవలకి లాటరీ ఉంటుంది. అభిషేకం తప్ప సుప్రభాత సేవ, అర్చన, తోమల, అష్టదళ పాత పద్మారాధనకి ప్రతి నెల కూడా లాటరీ ఉంటుంది. జనరల్గా 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆ యొక్క లాటరీ ఓపెన్ అవుతుంది. మనం అప్లై చేసుకుంటాం. ఆ లాటరీలో వస్తే నాకైతే తోమాల సేవ వచ్చింది, మా అబ్బాయికి మా వాళ్ళకైతే సుప్రభాత సేవ వచ్చింది. 2 సార్లు వచ్చింది సుప్రభాత సేవ. అంటే దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అంటే చాలామంది కూడా తెలియదు. అది ఏంటంటే ఒక 40 నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చోవచ్చు అన్న సంగతి నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. లాస్ట్ ఇయరే నాకు తెలిసింది ఇది. దాంతో నేను దేవుడిని అడిగేసరికి నాకు ఎవరో రికమెండేషన్ ద్వారానో కొన్ని ఏమో లాటరీ ద్వారా వచ్చినాయి, కొన్ని చీఫ్ మినిస్టర్స్ ఎవరి దగ్గర అడిగితే మనకి సరికి ఆ పేషి వాళ్ళని అడిగితే నాకు ఇవ్వడం జరిగింది. అది
వైసీపీ గవర్నమెంట్లో నాకు వచ్చినాయి, అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా నాకు వచ్చినాయండి ఇది. అయితే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలన్న ఒక కోరిక అందరికీ ఉంటుందండి. దేవుడిని వెంకటేశ్వర స్వామి చూస్తారు, మొదటి గడప చూసేవాళ్ళు ఉంటారు, 40 నిమిషాలు ఈ అర్చన, తోమాల, సుప్రభాత సేవలు, అభిషేకం చూసిన వాళ్ళు ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం కూడా చూడొచ్చు. మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా తొక్కిసలాట జరిగిందండి ఇది. అంటే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. కొన్ని ఎన్ని టికెట్లు ఆఫ్లైన్లో ఇస్తారు, ఎన్ని అది ఆన్లైన్లో ఇస్తారు అనేది అంటే ఆ విధి విధానాల గురించి ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ సింఘాల్ గారు, టీటీడీ బోర్డు ఈఓ అనిల్ సింఘాల్ గారు దాన్ని అనౌన్స్ చేయబోతున్నారంటే టీటీడీ బోర్డు నిర్ణయంతో వాళ్ళు కూర్చొని, బట్ డేట్స్ అయితే మీకు ఫిక్స్ చేశారు. ఏంటి, డిసెంబర్ 30 తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు, అంటే సుమారు మీకు ఒక అంటే 8వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఉంది. ఇప్పుడు డిసెంబర్ 30 తారీఖు నుంచి మొదలుపెట్టి దాంతో మనకి ఆన్లైన్లో వస్తాయి. ఆఫ్లైన్లో ఎలా వస్తుంది, అక్కడికక్కడ రెడీగా తీసుకోవడం కొన్ని 2 రోజుల ముందు. అదేంటి విధానాలు, లాస్ట్ ఇయర్ తొక్కిసలాట జరిగి సడన్గా ఎవరో ఒక అక్కడ ఉన్న అతను ఏం చేశాడు, గేట్ ఓపెన్ చేశాడు. గేట్ ఓపెన్ చేసేసరికి అది ఏమనుకున్నారంటే టికెట్లు ఇచ్చేస్తామని చెప్పి పరిగెట్టే తొక్కిసలాట జరిగింది. ఏదేమైనా ప్రజలు కూడా ఎంత అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఇలా తొక్కిసలాట జరుగుతుంది, ప్రమాదాలు ఉంటాయి అన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నా ఉద్దేశ ప్రకారం నేను స్వామీజీలందరూ ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, దేవుడు అనేవాళ్ళు నిజమైన మనం భక్తిగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మన దగ్గరలో అంటే దేవాలయంలో చేసుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వెళ్ళొచ్చు, కానీ అవకాశం ఉందో లేదో చూసుకోవాలన్నది. ఆ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు కల్పించబడుతుంది. సామాన్య భక్తులు ఎవరి రికమెండేషన్స్ ఏ ఉండవు, అది ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు పర్సనల్గా వస్తే వాళ్ళకి ఇస్తే తప్ప లెటర్లు ఏం పనిచేయవు, విఐపీ ఉండరు. ఎక్కువ మంది సామాన్యులకి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారన్నమాట, సామాన్య భక్తులకు ఎక్కువ మేము విలువిస్తున్నాము, మిగతా వాళ్ళు విఐపీలు ఎవరైనా సరే కొద్దిగా పక్కన పెడుతున్నాము, వాళ్ళని తగ్గించేసుకున్నాము అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు అంటే ఆ టీటీడీ బోర్డు సభ్యులు కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఇది గత ప్రభుత్వంలో అయితే ఎలా పడితే టికెట్లు ఇచ్చేశారు, మేమైతే అలా ఇవ్వము, మేము ఒక సామాన్య భక్తులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి బిఆర్ నాయుడు చైర్మన్ గారు చెప్పారు. అయితే అనిల్ సింఘాల్ గారు, ఎవరు ఈయన, టీటీడీ ఈఓ, ఆయన ఏం చెప్పారంటే మనకి ఈ సంవత్సరం డిసెంబర్ 30 తారీఖు నుంచి జనవరి 2026 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. అవి ఆన్లైన్లో మనకు పెడతారు, ఆఫ్లైన్లో ఇస్తారు. ఈ రెండింటికి మనకు అవకాశం ఉంది, రికమెండేషన్స్ ఉండవు. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చినప్పుడు వాళ్ళేంటి ఒక నెల రోజుల ముందో 2 నెలల ముందో మనకి ఇస్తారు. ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అప్పుడు రైల్వే రిజర్వేషన్ తీసుకోవచ్చు, అక్కడ అకామిడేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా వైకుంఠ ద్వార దర్శనం ఎవరికైతే భాగ్యం వస్తుందో చూద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఆ వైకుంఠ ఎవరైతే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదో విఐపి బ్రేక్ దర్శనమో లేదంటే శ్రీవాణి టికెట్లు అనుకుంటారు, లేదంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, ధర్మ దర్శనం అయితే అప్పటికప్పుడు వెళ్ళొచ్చు. మరి చూద్దాం వైకుంఠ ద్వార దర్శనం ఎంతమందికి లభిస్తుందో చూద్దాం. మరి డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనం కల్పించబోతున్నారు, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.